పెట్టిస్తున్నావంట? నేను పెట్టలేదు సార్, యూనియన్ పెట్టిన రూల్స్ మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏయ్, నువ్వు నా దొడ్డుకు వచ్చినప్పుడు బెంచి బండి బ్యాక్ టైర్ అంటుండేవాడివి. సడన్ గా లారీ దాటి ఎదగాలని చూడమాక. నేను ఎదగాలని చూడటం లేదు సార్, డ్రైవర్లు సల్లగా బతకాలని యూనియన్ ఇచ్చిన తీర్మానం సార్. మేం పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారా మీకు ఫెడరేషన్లు? మీరు డబ్బుని పెట్టుబడిగా పెడితే మేము శ్రమని పెట్టుబడిగా పెడతాం సార్. శ్రమ, పెట్టుబడి, 10 గంటలు. ఎవడో లండన్ లో 4 ముక్కలు రాస్తే ఎర్ర జెండాలు భుజానేసుకుని అవే స్లోగన్లు చెబుతూ, ఎందుకురా నీకిది? 5వ తరగతి నాలెడ్జికి నీకేం తెలుసురా శ్రమ, పెట్టుబడంటే? అయ్యా, నేను తమరంత మేధావిని కాదు. ఏదో వీధి బళ్ళో 5వ తరగతి వరకు చదువుకున్నాను. నాకు తెలిసిన మేరకు చెప్తాను, వింటారా? చెప్పు, చెప్పేయ్. తమకు ఎడ్ల బండి ఉందా అండి? ఆ బండి మీద ఎంతమంది పనిచేస్తారు సార్? ఇదో గొప్ప ప్రశ్న. తోలేవాడొక్కడే. ఆగండి. కాదండి, నోరు లేని బండి, నోరుండి మాట్లాడలేని ఎద్దు, మాట్లాడినా ప్రయోజనం లేని మనిషి, ఈ ముగ్గురు పనిచేస్తారండి. ఈ ముగ్గురు పనిచేస్తారు. అలా పనిచేసి 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 ఏదో ఒక రోజున బంటి ఇరుసు అరిగిపోతుంది, ఎత్తు శక్తి తరిగిపోతుంది, మనిషి మాంసం కరిగిపోతుంది. అప్పుడు అప్పుడు బండిని పొల్లలుగా కొట్టి పొయ్యిలో పెట్టుకోవటానికి అమ్ముకుంటారు. ఎద్దుని ముక్కలు ముక్కలుగా నరికి మాంసానికై కబేళాకి పంపుతారు. మరి మనిషిని పొయ్యిలో పెట్టుకోవటానికి, కోసుకు తినటానికి ఉపయోగపడ్డు కాబట్టి నువ్వు రిటైర్డ్ రా, రిటైర్డ్ అని పంపేస్తారు. ఇన్నాళ్లుగా ముగ్గురి శ్రమశక్తిని పెట్టుబడిగా పెట్టి మేడగట్టారు. ఆ డబ్బుని బ్యాంకులో దాచుకున్నారు. మీ మనవడు, మీ మనవడు, మీ ముని మనవడు తినే వరకు ఆ డబ్బు సరిపోతుంది. కానీ మా బతుకు బండి తగలబడిపోతుంది, ఎద్దు చావువాత పడిపోతుంది. రిటైర్ అయిన మనిషి తినటానికి తిండి లేక రోడ్డు మీద పడి భిక్షాందేహి అని చెప్పబట్టుకుని అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సార్, ఇది నా వీధి పడి 5వ తరగతి నేర్పిన శ్రమ విలువ. ఇదే సార్, ఇదే కమ్యూనిజం అంటే. కమ్యూనిస్టులు అంటే కత్తులతో చంపేస్తారు, నక్సలైట్లు అంటే తుపాకులతో కాల్ చేస్తారని మీలాంటి డబ్బున్న వాళ్ళు చేసే ప్రచారం శుద్ధబద్ధం సార్. కమ్యూనిస్టు చెప్పేది శ్రమ విలువ గురించి. కమ్యూనిజం అంటే ఎవడి శ్రమ విలువ వాడికి దక్కాలని. ఇది సార్ కమ్యూనిజం అంటే. ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా సార్? చేసే ఇంకేం ప్రశ్నలు ఉంటాయో నీ కడుపులో బాధని చెప్పిన తర్వాత. నువ్వు చాలా మంచి పని చేశావు. ఇదిగో సుబ్బారావు, రేపు నుంచి మన లారీలన్నీ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 4 దాకా తిరగవు. కలుపు చెయ్యి. అలాగే బావా. ఓకే, థ్యాంక్స్ సార్. వెళ్ళరా. థ్యాంక్స్ అండి, వస్తాను. వాడు సామాన్యుడు కాదే. బుల్లబ్బాయి కాలరు పట్టుకున్నప్పుడు వాడు పొగరుబోతనుకున్నాడు. బావను బియ్యం దొంగను చేసినప్పుడు నిజాయితీ పరుడనుకున్నాను. వాడి దగ్గర ఇంత సిద్ధాంతం ఉందని ఈరోజే తెలిసింది. సిద్ధాంతము ఆవేశము కలిసిన వాడు నాయకుడవకూడదు. అయితే మన డబ్బున్న వాళ్ల మెడకాయల మీద తలకాయలుండవు, పుచ్చకాయల్లా పగిలిపోతాయి. మా అన్నయ్య అలాంటి వాడు కాదు సార్. మన సింగన్న తమ్ముడు సార్. అవును సార్, మా అన్నయ్యలో ఆవేశం ఉన్నా చాలా మంచివాడు సార్. అదే నేను చెబుతున్నానయ్యా. అంత ఆవేశం పనికిరాలు బాబానే చెప్తున్నాను. చూడు, రేపు మీ భాస్కరరావు మావయ్య నేను ఆయన భార్యని నన్ను కలవమాను. మంచి సెట మాట్లాడుకుంటాం. అలాగే సార్. ఇంత రాత్రి వేళ ఏమయ్యా భాస్కరరావు, నా కంపెనీలో చేరి అన్నాళ్ళైనా నువ్వు? 17 సంవత్సరాలు 6 నెలల 3 రోజులండి. ఎప్పుడన్నా పండగ పాపం వచ్చిందని ఒక 100 ఇచ్చానా? నేను అడగను లేదు, మీరు ఇవ్వలేదండి. బోనస్ అని ఒక 1000 ఇచ్చానా? నేను అడిగినా మీరు ఇవ్వలేదండి. మరి ఇదేంటయ్యా, ఇప్పుడు సడన్ గా నా చెల్లెల్ని తీసుకొచ్చి తరాజులో నా పక్కన కూర్చోబెట్టాలని చూస్తుంది. నీకేమన్నా అర్థమైందా? అర్థం కాకపోవటానికి ఇదే ఆల్మట్టి సమస్య కాదు. నీకు అందమైన కొడుకున్నాడంట కదా,
ఆ కుర్రాడినేమో ఈవిడ కష్టపడి ఇంజనీరింగ్ చదివించిందంట. మా బావ చెల్లెలకు ఒక కూతురు ఉంది సుభద్ర అని. కాలేజీలో చూసిందో రోడ్డు మీద చూసిందో కన్ను జారిందంట. చేసుకుంటే ఆ కుర్రాడినే చేసుకుంటాను పట్టు కూర్చుందంట. ఇదిగో భాస్కరారు, మా బావగారు ఏది కాకపోయినా మా చెల్లెలు కూడా ఓ 5 లక్షలు కట్టవేద్దండి. మా సంబంధం మీకు ఇష్టమైతే ఈ స్వీట్ తీసుకోండి. అది ఈ సంబంధం మా వారికి ఇష్టమే అన్నయ్య గారు. అదిగో స్వీట్ కూడా తినేశారు. ఆయన ఇష్టమే నా ఇష్టం. మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. మా చెల్లెలు మా బావదంతా ఈ పేటకి ఆదర్శంగా ఉండాలి. మా చెల్లెలు మా అమ్మ చూడండి ఎలా సిగ్గుపడుతుందో. సార్ సార్ మంచి ముహూర్తం చూడండి సార్, అద్దరిపోవాలి. కారు 5 లక్షలు. ఏంటమ్మా, నేనేమన్నా సంతలో పశువుని అనుకున్నావా అమ్ముడు పోవటానికి? అప్పుడే నీ బాబు బుర్ర తినేశాడు. 1, 2 కాదురా, 25 లక్షలు ఇస్తానన్నాడు క్యాష్. ఆ డబ్బుతో కారు కొనుక్కోవచ్చు, మేడ కట్టుకోవచ్చు. బొచ్చు కుక్కల వాడు గుమ్మం దగ్గర పడి ఉండొచ్చు. ఏంటి నోరు లేస్తుంది? ఈ సంబంధం కాదన్నావో నేను ఇంటిని తాగి చస్తాను. ఎప్పుడో చచ్చిన చెల్లెలకి ఇచ్చిన మాటకు విలువిస్తానంటయ్యా. కొడుకు భవిష్యత్తు బాగుపడేలా చూడు. ఆ సింగనికి ఏం చెప్తావో నాకు తెలీదు. వస్తున్నాడు, జాగ్రత్త. స్వస్తి శ్రీ చాంద్రమాన ఈశ్వరనామ సంవత్సరం వైశాఖ మాసం తేదీ 25/97 మంగళవారం రాత్రి 9:10 వధువు చిసో అరుణ చెల్లెమ్మ, నా చెల్లెమ్మ వరుడు సురేష్ కిచ్చి చేయుటకు ముహూర్తము శుభప్రదమైంది. మామా మావయ్య, అత్తమ్మా, బావా, మావయ్య నువ్వు మంచిలో చూడమన్నావు, అందుకనే పంతులు గారితో చెప్పి ముహూర్తం పెట్టించాను. మావయ్య నువ్వు నోట్లో ఏ బెల్లం ముక్కో ఇడ్లీ ముక్కో పెట్టుకుని అత్తమ్మకి సమాధానం చెప్పుకోపోయినా పర్వాలేదు మావయ్య, కానీ ఇది పెళ్లి విషయం మావయ్య. ఇప్పుడు నువ్వు నోరు ఒప్పకపోతే అలా మావయ్య. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు అది చెబుతుంది. ఆగు మావయ్య, ఏమన్నావు? ఈ పెళ్లి జరగదా? ఏంటత్తమ్మా ఇది? నేనేం పెళ్ళొద్దాం లేదు. బయట ఆడికి 25 లక్షలు కట్నం ఇస్తామంటున్నారు. అంత డబ్బు నిన్ను అడగడానికి నాకు నోరు రాదు. కానీ 4 ఏళ్లుగా ఇంజనీరింగ్ చదివించడానికి, డొనేషన్లు కట్టడానికి వడ్డీతో సహా 10 లక్షలు అయింది. అంత డబ్బు ఏర్పాటు చేస్తే 10 లక్షలా? అడగడానికి బుద్ధి ఉండాలి. తమ్ముడిని చెల్లెల్ని రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తూ రాత్రింబగళ్ళు లారీ తోలుతూ సంపాదించిన ప్రతి పైసా వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఇంకా ఎక్కడి నుంచి తెస్తాడు? చేసినప్పుడు నన్ను ఎక్కడి నుంచి తెస్తామంట? అప్పులలో చిల్లు జప్తు చేస్తే మన బతుకు సంకరాకి పోవాల్సిందే. డ్రైవర్ చెల్లెలు చేసుకోవాలనుకుంటే ఇంజనీర్ ఎందుకు? క్లీన్ అవ్వలేకపోయావా? అత్తమ్మా నీకు దండం పెడతాను. అంత డబ్బు ఎక్కడి నుంచి తాగలను అత్తమ్మా? నా చెల్లి కోసం, దాని ముఖంలో ఆనందం చూడటం కోసం ఈ శరీరాన్ని ఎవరన్నా కొనుక్కుంటాను అంటే శిబి చక్రవర్తిలాగా ముక్కలు ముక్కలుగా నరికి అమ్మేస్తాను. అంతేగాని ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా, నీకు దండం పెడతాను. ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా. వీల్లేదయ్యా. అత్తమ్మా బావ కాళ్ళు నీళ్లతో కడుగుతాను, నీ కాళ్ళు నా కన్నీళ్లతో కడుగుతాను. ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా. కుదరదని చెప్తున్నానా? డబ్బు తీసుకురా, లగ్న పత్రిక రాయించుకుందాం. ఈ కట్న రోగం దానికి పుట్టింది కాదురా, అది మీ నువ్వు నోరు తెరిస్తే నేను చస్తా. మావయ్య మాట్లాడు మావయ్య, మాట్లాడు మావయ్య, ఒక్కసారి మనిషిగా మాట్లాడు మావయ్య. అమ్మకిచ్చిన నీ మాటను గుర్తు తెచ్చుకొని మాట్లాడు మావయ్య. నీకు దండం పెడతా, నీ పెళ్లి జరిపించు మావయ్య. నీ కాళ్ళు పట్టుకుంటా, నీ పెళ్లి జరిపించు మావయ్య. పెళ్లి జరిపించు మావయ్య. మావయ్య దండం పెట్టేశావా మావయ్య? మన రక్త సంబంధానికి దండం పెట్టేశావా మావయ్య? ఒకే పేగు తెంచుకు పుట్టిన అన్నా చెల్లెల అనుబంధానికి నమస్కారం పెట్టేశావా మావయ్య? మావయ్య అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరినీ కలపాల్సిన మనం ఇదే అగ్ని సాక్షిగా ఇప్పుడు విడిపోతున్నాం. మావయ్య ఇంత వయసులో మా అమ్మ నాన్న చస్తేనే అడవలేదు మావయ్య. ఎందుకో తెలుసా? మా మావయ్య ఉన్నాడు, మా మావయ్య ఉన్నాడని మావయ్య
కానీ ఎప్పుడు ఏడుస్తున్నాను మావయ్య. ఎందుకంటే నోరుండి మాట్లాడలేని నువ్వు చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. అందుకే నీతో విడిపోతున్నాను. మామయ్య మామయ్య, లక్షలు కావాలంట, లక్షలు. అర్థమా అర్థమా, నీ కొడుకు కంటే గొప్ప సంబంధం తెచ్చిన చెల్లికి పెళ్లి చేస్తానే. ఏమనుకున్నావు? పెద్ద కంద కొడుకుని. అమ్మా అరుణ, అమ్మా అరుణ, ఏడవకమ్మా. ఆడి ఫ్యామిలీ బద్దలైపోయిందనగా. ఎక్కడ ఇంకా సింగన్న మిగిలే ఉన్నాడు. బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నమస్కారం సార్. రా సార్, మీరు నన్ను లోడ్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళని చెప్పారు కదా, అక్కడ కర్ఫ్యూ ఉందండి సార్. ఆ సంగతి ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? తమరు హైదరాబాద్ వెళ్ళేసరికి సంగీ రోడ్డు లేదా, అక్కడ కర్ఫ్యూ పాసులతో మా వాడు రెడీగా ఉంటారు. ఎన్నాళ్ళు నువ్వు బండి తోలుతున్నావు, పెద్ద లీడర్ అంటావు. సార్, మీరు మా బండి యజమాని. మీరు చెప్తే వింటాం గాని కుక్కలు మురిగితే వినం సార్. సార్, రేపటితో కర్ఫ్యూ అయిపోతుందట. ఎల్లుండి లోడ్ వేసుకెళ్తాం సార్, ప్లీజ్. అది కాదురా, ఆ లోడు పంపని సుబ్బారావు గడం గొడవ చేస్తున్నాడు. మరి ఎల్లుండంటే పోలే, నాకు 10 లక్షలు నష్టం అవుతుంది అంతేలే. నా వల్ల మీరు లాస్ అవద్దండి, మేము వెళ్ళొస్తాం సార్. రేయ్, నీకు యజమాని అంటే చాలా ప్రేమ ఉందిరా. ఎల్లు, ఇగో హైదరాబాద్ వెళ్ళంగానే ఫోన్ చేయి. అలాగేనండి. అసలు కర్ఫ్యూ కదా. అలాగే. వెళ్ళు. ఇంకేం చేస్తాడు? అక్కడి నుంచి చేస్తాడు ఫోను. బావా, సింగన్న గాడిని హైదరాబాదు పంపుతున్నాను. కర్ఫ్యూ ఉందని తెలిసి ఎందుకు పంపుతున్నానో తెలుసుగా, మత కలహాల్లో మర్డరైపోవాలని. వెంటరారు ఏంటి బావా, దర్గా దగ్గర లారీ ఆపు కూర్చోండి, చిన్నకారులో మనుషులు వచ్చి సిటీలో తీసుకెళ్తున్నారుగా. ఏరి రారే. ఇదిగో బావా, సంఘి దగ్గర పాస్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? కారు వచ్చే వరకు దర్గా దగ్గర ఉండమన్నారు. అవునా? ఉందాం. ఈ లోపటి అందుకో, ఎందాం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఈ చోటనే